తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వశక్తి కలిగిన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగంలో నుంచి తండ్రి ప్రభువా, ఏది సత్యమో ఏది అసత్యమో మాకు తెలియపరచండి. సత్యమును మేము వెంబడించువారిలాగా మీరు మాకు సహాయము దయచేయండి. అల్పుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకోండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఉంచండి. మా నోట నీ మాటలు ఉంచండి తండ్రి. ఈ రాత్రికాల సమయం తండ్రి ప్రభువా, నీ బిడ్డలమైన మేమందరము చిన్నమందగా నీ సన్నిధిలో చేరి నీకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మందిర ఆవరణమును మీరు స్వాధీనపరుచుకోండి నాయన. అయా, వినగల చెవులు, గ్రహింపగల జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మేమెక్కడ త్రోవ తప్పిపోకుండా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఉంచి మీరు మమ్మల్ని ముందుండి నడిపించి మీరు మాతో మాట్లాడతారని యేసయ్య నామములో ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ సంసోను అనగానే బహుబలాఢ్యుడు, అతడు నాజీరు చేయబడినవాడు. ఇజ్రాయేల్ ప్రజలని 20 సంవత్సరాలు పరిపాలించిన న్యాయాధిపతి ఇతను. నిజానికి ఈ న్యాయాధిపతులు ఎప్పుడు వచ్చారంటే, ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేల్ ప్రజలను కానాను నడిపించినప్పుడు భూభాగాలు పనిచేసిన తర్వాత, యెహోషువ చనిపోయిన తర్వాత, వాళ్ళు దారి తప్పిపోయినప్పుడు, దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోయినప్పుడు, దేవుని యందు లెక్క లేకుండా జీవించినప్పుడు దేవుడు వారిని శత్రువులుగా అప్పగించేసేవాడు. అప్పగించిన ప్రతిసారి వాళ్ళని విడిపించడానికి ఒక న్యాయాధిపతిని ఎన్నుకున్నాడు. అలాగే ఈ సంసోను అనే న్యాయాధిపతి కూడా నిజానికి ఆ కానాను దేశానికి పశ్చిమ భాగాన ఉంటారంట ఫిలిస్తీన్లు. పక్కనే ఉంటారు, సరిహద్దులో ఉంటారు. వాళ్ళకి ఎప్పటికీ పడదు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే, వీళ్ళు ఎక్కడ ఆయుధాలను నిర్మించుకుని వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారని చెప్పేసి ఆ ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో కమ్మరోళ్ళను కూడా లేకుండా చేశారంట వాళ్ళు ఫిలిస్తీన్లు, వీళ్ళని బలహీనపరచడానికి. ఎందుకంటే కమ్మరోళ్ళు లేకపోతే ఆయుధాలు చేసేవాళ్ళు ఉండరుగా. అదేం చెప్పడం కాదు. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం రాసి ఉంటుంది. ఇప్పుడు మన అవసరం లేదు. వాళ్ళ దేశంలో కమ్మరి వాళ్ళను కూడా లేకుండా చేశారంట. ఎందుకంటే ఈట తయారు చేసేవాడు, కత్తి తయారు చేసేవాడు వాళ్ళ దేశంలో లేకపోతే వీళ్ళు మనం చెప్పినట్టు ఉంటారు, మనకు బానిసలుగా ఉంటారు, మనకు తిత్తునీయులుగా ఉంటారని ఆలోచన ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజల సరిహద్దుల్లో ఉన్న ఫిలిస్తీన్లు ఆలోచన. 40 సంవత్సరాలు వీళ్ళ ఇజ్రాయేల్ ప్రజల యొక్క అవిధేయత వలన, లెక్కలేనితనం వలన, దేవునికి వ్యతిరేకంగా జీవించడం వలన, దేవుని మర్చిపోవటం వలన 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలని దేవుడు సరిహద్దుల్లో శత్రుదేశమైన ఫిలిస్తీన్లకు అప్పచెప్పేశాడు. అలాంటి వారి నుంచి విడిపించటానికి, తన ప్రజలను ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడిపించడానికి, ఫిలిస్తీన్ల చేతుల నుంచి రక్షించడానికి దేవుడు న్యాయాధిపతి అయిన సంసోను దేవుడు అనుకున్నాడు. నిజానికి దేవుడు సంసోను నాజీరు చేయబడినవాడు, అంటే ప్రతిష్ఠించబడినవాడు, దేవుని కొరకు దేవుని ప్రజలను శత్రువుల చేతి నుంచి రక్షించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అలాంటి వాడు చెప్తూ ఉన్నాడు, నీ బలం ఎక్కడుందయా అంటే నా జుట్టులో ఉందయా అని. నీ బలం ఎక్కడుందయా అంటే నా జుట్టులో ఉందయా అంటున్నాడు. అనుకుంటున్నాడు అతను ఇది నిజమే అని. నిజానికి అతని బలం అతని జుట్టులో ఉందంటారా? అతను ఖచ్చితంగా నాజీరు చేయబడిన వాడే, ప్రతిష్ఠించబడిన వాడే. తన నెత్తి మీద మంగళ కత్తి ఎన్నటన్నటికీ రాకూడదని తన తల్లిదండ్రులు దేవునికి మాటిచ్చిన వాడే. అతను అనుకుంటున్నాడు, నేను ఇంతకాలం నుంచి నేను కటింగ్ చేయించుకోలేదు కాబట్టి, గుండు చేయించుకోలేదు కాబట్టి, నా బలము, నా శక్తి, సామర్థ్యాలన్నీ నా తల వెంట్రుకలలో ఉన్నాయని అతను అపోహపడుతున్నాడంట. ఇక్కడ ఒక మాట కూడా ఉంటుంది, ఏమని? ఎప్పుడైతే అతన్ని గుండు చేయించారో అప్పుడు కూడా యెహోవా అతనిని ఎడబాసెనని తెలియలేదు.
ఎప్పటిలాగానే అతను విజృంభించుదాం అనుకున్నాడు, కానీ యెహోవా అతనిని ఎడబాసినని అతనికి తెలియలేదు. 20వ వచనంలో రాసి ఉంటుంది నాన్న. ఎందుకు దేవుడు సంసోనుని విడిచిపెట్టాడు? దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. పచ్చి గాడిద ఎముక చేత 1000 మంది సర్దాలను చంపిన ఘనత ఒక సంసోనికి మాత్రమే ఉంది. ఫిలిస్తీన్ల సర్దార్లని చంపాడు. 300 నక్కలను పట్టుకుని వాళ్ళ తోకలకు దివిటీలు అందించి వాళ్ళ పంట పొలాలను నాశనం చేశాడు. అంత గనుడు, పరాక్రమం కలిగిన వాడు. అతని పేరు చెప్తేనే ఒక విధంగా చెప్పాలంటే ఫిలిస్తీన్ల గుండెల్లో వణుకు పుట్టేదంట. అతను ఎక్కడో ఉండి చేసేది కాదు. మన ఊళ్ళో మనం కింగులమే. మన ఊళ్ళో మనం ఉన్నప్పుడు, మన ఇంట్లో మనం ఉన్నప్పుడు, మనం నిజంగా మన కుక్క మన చేతిలో ఉన్నప్పుడు కూడా అది చిన్నపిల్ల అయినా పెద్ద కుక్క మీద అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి యజమానుడు ఉన్నాడని. మన ఇంట్లో మనం ఉన్నప్పుడు మనం ఎంతైనా మాట్లాడచ్చు మన ఊళ్ళో మనం ఉన్నప్పుడు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు అండ ఉంటుంది. మన ఊళ్ళో ఉన్నప్పుడు మన ఊళ్ళో ఉన్న కులస్తులు ఇరుగు పొరుగు వారు అండదండలు ఉంటాయి. కానీ ఈయన ఎక్కడ ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళి సరిహద్దులు దాటి వాళ్ళ దేశంలోకి వెళ్ళి ఇతని బలాన్ని 1000 మంది 1,00,000 మంది కూడా ఇతను చూస్తే గజ 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 వణికిపోయేవాళ్ళంట. ఏమి చేయలేక. పోనీ ఇతని వెనకాల 10 మంది ఉన్నారా? ఇతని వెనకాల 100 మంది ఉన్నారా? ఎవడో లేడు. ఇతని వెనకున్నది ఒకే ఒక్కడో, ఆయనను ఏర్పరుచుకున్నవాడు, ఆయనను ఎన్నుకున్నవాడు, ఆయనను ప్రతిష్ఠించబడినవాడు, ఆయన ప్రజల కోసం ఎన్నుకోబడినవాడు ఒకే ఒక్కడున్నాడు. అది మర్చిపోయాడండి ఈయన. అది మర్చిపోయామనుకున్నాడు ఈయన. నా తల వెంట్రుకలలో నాకు బలం ఉంది. ఇన్ని చేయటానికి గల కారణం ఏంటంటే నా తల వెంట్రుకలు నా నెత్తి మీద ఉండబట్టి, మంగళకత్తి నా మీదకు రాలేదు కాబట్టి, నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా తల వెంట్రుకలను బట్టి నేను ఇన్ని సాహసాలు చేశాను. సింహపు నోళ్ళను పగలదీసినా, 1000 మందిని చంపినా, నక్క తోకలకు దివిటీలు కట్టి పొలాలను నాశనం చేసిన, ఫిలిస్తీన్లను బలహీనపరిచిన, వాళ్ళు నా పేరు చెబితే అడిలిపోయేటట్టు ఉన్నారంటే నా జుట్టును బట్టి అని అపోహపడ్డాడు ఆయన. నిజంగా ఒక మాట కొంచెం లోతుకి వెళ్దాం. ఎందుకంటే ఈయన జీవితంలో అనుకున్నాడు 3 అబద్ధాలు ఆడాను అనుకున్నాడు. 3 అబద్ధాలు. నిజానికి నేను అంటాను, ఈయన ఎక్కడుండి చేయాలి ఒకవేళ చెప్తే అనుకుంటే, ఇజ్రాయెల్ ప్రజల మధ్య నుండి ఫిలిస్తీన్లతో పోరాడాలి. ఫిలిస్తీన్లు వాళ్ళ పిల్లల్ని వివాహం కూడా చేసుకోకూడదు. మన ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం అన్యుల జోలికి కానీ, దేవుణ్ణి ఎరగని బిడ్డల జోలికి కానీ మనం వివాహాలు చేసుకోకూడదు. ఈయన ఎక్కడికి వెళ్ళి చేసుకున్నాడు వివాహం? ఎక్కడికి వెళ్ళి? గాజాకి వెళ్ళి. ఫిలిస్తీన్ల దేశంలో ఒక అమ్మాయి అందంగా ఉందని ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. తల్లిదండ్రులు చెప్పారు, అదేంట్రా బాబు, మన వాళ్ళు ఇంతమంది అమ్మాయిలు ఇంతమంది ఉంటే నువ్వు పోయి సున్నత లేని ఫిలిస్తీన్ల అమ్మాయిని కోరుకుంటున్నావేంట్రా, నాకు నచ్చింది అన్నాడు. అది కూడా దేవుని ఉద్దేశ్యమే. ఆ మాట కూడా దేవుని ఉద్దేశ్యమే. ఇతను ఒక విధంగా చెప్పాలంటే ఒక రకమైన పోరాటం చేశాడు అనుకోవాలి. చాలామంది అనుకుంటారు ఇతను ఒక వ్యభిచారి, స్త్రీలోనుడు, రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ నేను ఈ బైబిల్ గ్రంథం చదివినప్పుడు నాకు అంతగా ఏమనిపించలా. మరి అతను ఒక వ్యభిచారిలాగా నాకు ఎక్కడ కనిపించలా. నేను చాలాసార్లు చదివాను ఈ మాటలు చెప్పడానికి. నేను పొద్దున్న చదువుతానే ఉన్నా ఈ 4 అధ్యాయాలు. ఎక్కడికి వెళ్ళా, చదువుతానే ఉన్నా, తిరిగేస్తానే ఉన్నా. నాకు ఎక్కడ అతనిలో వ్యభిచారి అనేది నాకు ఎక్కడ కనిపించలా. అంటే ఒక వ్యభిచారి గృహానికి వెళ్ళాడు అని రాసిపడింది, కానీ ఒక వేశ్యను ఒకతను చూసి ఆమె యొద్దకు చేరెను అని ఉంది. 16వ అధ్యాయం మొట్టమొదటి వచనాల్లో చేరెను అని ఉంది. కాదు నాన్న. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతను చూచి ఆమె యొద్దకు చేరెను అని రాయబడి ఉంది. కానీ ఆమె యొద్దకు చేరితే ఇతను వ్యభిచారి అయిపోతాడా? నిజానికి
ఎరికో గోడల మీద నివసిస్తున్న రాహాబు దగ్గరకు కూడా వేగుల వారు వెళ్తారు. ఆమె వాళ్ళని చేర్చుకుంటుంది. అంటే వాళ్ళు కూడా వెళితే వాళ్ళు కూడా వ్యభిచారం చేసినట్టేనా? ఏది ఏమైనప్పటికీ మనం వాక్యమును క్షుణ్ణంగా పరిశీలన చేస్తే అతడు అసలు వ్యభిచారుడు, స్త్రీలోనుడు అనేది ఇక్కడెక్కడ కనిపించట్లే. ఏది ఏమైనప్పటికీ అతని మొదటి నుంచి చివరి వరకు తను చేసిన పోరాటం ఏంటి అంటే అతని టార్గెట్ ఫిలిస్తీన్లే. వీళ్ళని బలహీనపరచాలి, వీళ్ళని సంహరించాలి, నా ప్రజల మీదకి, దేవుని ప్రజల మీదకి వీళ్ళని వెళ్ళనోకోకుండా, దేవుని ప్రజల మీద కన్నెత్తి చూడాలంటే కూడా వీళ్ళ వెన్నులో వణుకు పుట్టాలనే ఒకే ఒక ఆలోచన అతనికి. అందుకనే తన ప్రాణాలకు తెగించి, ఎవడన్నా శత్రువులు ఇళ్లలో ఉంటాడు, ఎవడన్నా వెళ్ళి మనకు ప్రాణభయం ఉందని తెలిసి, మన చంపేస్తారని తెలిసి కూడా వాళ్ళల్లో ఉండడానికి గల కారణం ఏంటి అంటే దేవుని యొక్క శక్తిని వాళ్ళు కనుగొనాలి, దేవుని యొక్క శక్తిని కనుగొనాలి, మహిమను కనుగొనాలి, దేవుని ప్రజలకు ఉన్న కాపుదలని వాళ్ళకి తెలియపరచాలి, వాళ్ళని బలహీనపరచాలి. వాళ్ళు ఎన్నటన్నిటికీ దేవుని ప్రజల మీదకు, దేవుని ప్రజల జోలికి రాకూడదని ఒకే ఒక బలమైన కారణం నేను అనుకుంటా. కానీ అలా బలమైన వ్యక్తి ఒక 4 అబద్ధాలు ఆడాడు. అందులో అనుకుంటున్నాడు 3 మాత్రమే అబద్ధాలు, 4వది నిజం అనుకున్నాడు. అదే అతనికి మైనస్ అయింది, అదే అతన్ని బలహీనపరిచింది, అదే అతని శత్రువులకు అప్పగించింది అని నేను అనుకుంటా. మరి ఏంటి చూద్దాం. మొట్టమొదటి అబద్ధం ఏంటి చూద్దాం. అదే 16వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. ఏడు నిర్వంజ చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్యులలో ఒకని వలె అగుదునని ఆమెతో చెప్పాను. ఇక్కడ అంటున్నాడు, ఆమె దెలీలా అనే స్త్రీ పదపద్దాకా శోధిస్తూ ఉంది. ఎందుకు శోధిస్తుందయ్యా? నీ బలం ఎక్కడో చెప్పు. ఎందుకంటే ఇంత వేల మంది ఉండి కూడా ఒక్క సంసోన్ని ఫిలిస్తీన్లు ఏమీ చేయలేకపోతున్నారు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. ఇతను ఒక స్త్రీ దగ్గరికి చేరాడు. ఒక స్త్రీ దగ్గరికి చేరగానే ఆ స్త్రీని ఆ ఫిలిస్తీన్ల సర్దార్లు ఎలాగోలా కొనేశారు, డబ్బుతో కొన్నారు. అమ్మా, నువ్వు ఏదో ఒక రకంగా అతని బలం ఎక్కడుందో నువ్వు కనుక్కున్నావంటే, అతన్ని ఎలా బలహీనపరచాలో, అతన్ని ఎలా ఓడించాలో, అతన్ని ఎలా ఎదుర్కోవాలో నువ్వు ఒక్కసారి చెప్పావనుకో, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు. ఏమన్నారట? 1000 ఎంత డబ్బులు వెరవేశారు. 1100 వెండి నాణ్యాలు ఇస్తానని ఆమెకు ఎరవేశారు. ఆమె డబ్బుతో కొనేశారు. ఇస్కరియోతు యోధాని ఏ విధంగా కొన్నారో డబ్బుతో యేసుక్రీస్తుని పట్టుకోవడానికి, సంసోన్ను కూడా 1100 వెండి నాణ్యాలు, 1100 వెండి నాణ్యాలు ఎర్రగా వేసి ఆమెను లోపరుచుకున్నారు. ఈమె పదే అతన్ని వేధిస్తూ ఉంది. అతను అన్నాడు, 7 నిర్వంజ సువ్వలతో అతన్ని బంధించినట్లయితే నేను మామూలు మనిషిని అయిపోతాను, నా బలమంతా పోద్ది. కానీ పోయిందంటారా? చేసింది ఆ పని ఆవిడ. అతని బలం ఎక్కడుంది? అసలు అక్కడ బలం ఉంటే కదా. అతని బలం ఎక్కడుందో అతనికి కూడా తెలియట్లా. సంసోను బలం ఎక్కడుందో సంసోనుకు కూడా తెలియట్లా. ఇంకొక అబద్ధం ఆడింది. రెండో అబద్ధం కూడా ఆడాడు. రెండో అబద్ధం అదే 11వ వచనంలో, సంసోనుతో పదే ఇతనికి అర్థమైపోయింది, ఇతని బలం ఎక్కడుందో నాకు చెప్పట్లేదు, నేనంటే నీకు ప్రేమ లేదు కాబట్టి. కొన్నిసార్లు మగవాడిని లోపరుచుకోవడానికి స్త్రీలు కూడా వేసే బాణం ఏమవుతుందంటే, ప్రేమ ఉన్నట్టుగా మనం ఏదైనా కొనిచ్చాలనుకుంటే వాళ్ళ చేత ఏదైనా మంచి చీర కొనిచ్చాలి, లేదంటే మంచి బంగారం ఏదైనా కొనిచ్చాలి అనుకుంటే మనం ఏం చేస్తాం?
కొంచెం గారంగా మాట్లాడతారు మీరు, మీకు తెలుసులే మమ్మల్ని, నాకు తెలియదు కానీ ఆ విషయాలు మా చాలా గారంగా మాట్లాడి నేనంటే నీకు ఇష్టం లేదు కాబట్టి నాకేమీ చేయట్లేదు, నేనంటే నీకు ప్రేమ లేదు కాబట్టి నువ్వు నాకేమీ చేయట్లేదు, నీ బలం ఎక్కడుందో నాకు చెప్పట్లేదని చెప్పేసి పదే పదే రెట్టించడం వల్ల ఇక ఈవిడితో లాభం లేదని చెప్పేసి మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్పాడు, ఎలాగోలా తప్పించుకుందామని. ఇతను అనుకున్నాడు, ఇతను చెప్పిన దాన్ని బట్టి ఇతను సైలెంట్గా ఉంటుందేమని అనుకున్నాడు. ఈవిడి బల పరీక్ష చేస్తుంది ఇతన్ని బంధించడానికి పన్నాగం వేసింది. ఏదో ఒక రకంగా ఫిలిస్తీన్ల సర్దారులకి ఇతన్ని అప్పగించి ఇతన్ని బలహీన పరిస్థితికి చూస్తుంది అనే సత్యాన్ని ఇతను గ్రహించలేక, సర్లే ఏదో ఒకటి చెప్తే పోదలే పడుకుంటుందిలే పిచ్చి మొహం అనుకుని లెక్కేసి రెండవ అబద్ధం కూడా చెప్పాడు. అమ్మా, కొన్ని కొత్త తాళ్ళు తీసుకొచ్చి, ఎప్పుడు వాడిన కొత్త తాళ్ళు తీసుకొచ్చి వాడితో బంధించినట్లయితే ఒకని వలె అవుతుందని ఆమెతో చెప్పాను. జరిగిందంటారు అది నిజమా? ఈయన అబద్ధం చెప్పటం, ఆవిడ అబద్ధం అని కనుక్కోవటం, ఈవిడ అబద్ధం చెప్పడం, ఆవిడ అబద్ధం అని కనుక్కోవటం, ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఇతన్ని బలాన్ని ఆధారం చేసుకుని బలహీనపరచడానికి చూస్తుంది. ఏదో ఒకటి పంపి చూద్దామని ఇలా చెప్పటం వల్ల, ఇలా సతాయించడం వల్ల అతను ఇందాక మా చదివిన మాటలో అతని ప్రాణం విసిగిపోయిందంట. మనిషిని పదే పదే నాకు చెప్పు, నీ బలం ఎక్కడుందో అని చెప్తే ఏం చేస్తాడు? చెప్పేశాడు. ఎక్కడుందన్నాడు? నేను నాజీరు చేయబడిన వాడిని, నా బలం నా తల వెంట్రుకల్లో ఉందని. అతను అనుకున్నాడు అది నిజమని. నిజానికి అది నిజమంటారా? నిజమంటారా? చాలామంది నిజమనే అంటారు. నిజమే అయితే మరి యెహోవా అతనిని ఎడబాసినని అతనికి ఎలా తెలిసింది? మరి నిజం కాకపోతే ఇప్పుడు అతను తల వెంట్రుకలు తీసిన తర్వాతే అతను బలహీనపడిపోయాడు, యెహోవా అతనిని ఎడబాసినని అతనికి తెలియలేదు అని అంటున్నాడు. ఇక్కడ వాక్యం అబద్ధం కాదు. మనం వింటున్నవారు, బోధిస్తున్నవారు కొద్దిగా అబద్ధులు అవ్వచ్చు, వింటున్నవారు కూడా. ఏది ఏమైనప్పటికీ యెహోవా ఎడబాయటానికి గల కారణం ఏంటంటే ఇతను బలంగా నమ్మాడు. ఏంటంట? నా తల వెంట్రుకల్లో నా బలం ఉన్నదనే మాటని ఇతను బలంగా నమ్మాడు కాబట్టి. ఎక్కడైతే మనం అవిశ్వాసంతో ఉంటామో అదే మనల్ని బలహీనపరుస్తుంది. ఇంతవరకు అతను బలంగా అన్ని అద్భుతాలు చేయడానికి, అంతగా సాహస కార్యాలు చేయడానికి, నేను బలవంతుడిని, నా జుట్టులో నా బలం ఉందనే విశ్వాసం, ఇక్కడ నా వెంట్రుకలు పోయినాయి కాబట్టి నేను బలహీను అయిపోయాననే అవిశ్వాసం అతన్ని బలహీనపరిచింది. నేనంట మరి నాకు తెలియదు, దేవుడు నాకు ఈ విధంగా నాకు చెప్పాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, మీరు తెలీదో ఏనుగు తెలుసా మీకు? ఏనుగుని ఎలా కడతారో తెలుసా? ఒక 6 అంగుళాల మేకును భూమిలో పాతి ఓ చిన్న తాడు కడితే దానికి కట్టుబడి ఉంటుంది, అది కదలదు. అది నిజానికి ఆ తాడు ఆ మేకు రెండు దాన్ని బంధించగలవా? ఒక పెద్ద చెట్టుని పీక వదలపడమంటే పీకేద్ది, తన కొంబ స్థలంతో ఈ యొక్క పోలను గుత్తే ఒక దెబ్బ పడిపోద్ది. అది అలాంటి బలమైన ఏనుగు కూడా ఒక చిన్న తాడు 6 అంగుళాల మేకును భూమిలో పాతి ఒక 2 మూరల తాడుతో కాలు కడితే అయిపోతుంది. అమ్మో నన్ను బంధించేశారు కదా, అమ్మో నన్ను కట్టేశారు కదా, నేను ఎక్కడికి వెళ్ళలేను కదా. ఏంటంటే దాని అవిశ్వాసం, నన్ను బంధించేశారనే విశ్వాసం. ఈయన విశ్వాసం ఏంటంటే, అమ్మో నా జుట్టు కత్తిరిచ్చేశారు కదా, ఇంకేముంది, నేను నా పని అయిపోయింది, నేను బలహీన పడిపోయా, నేను ఇప్పుడు ఫిలిస్తీన్లు ఏమి చేయలేను అని ఎప్పుడైతే అవిశ్వాసపడ్డాడో, అవిశ్వాసం తన మనసులోకి వచ్చిందో అప్పుడే దేవుని యొక్క ఆత్మ అతనిని ఎడబాసెను. నిజానికి దేవుడి ఆత్మ జుట్టు కత్తిరిస్తూనో లేకపోతే ఇంకోటి చేస్తేనో దేవుడి ఆత్మ ఎడబాయదు. మనం మొదటగా గమనించాలి, మనం దేనిని చూసి అతిశయపడుతున్నాం
దేనిని చూసి అతిశయపడుతున్నాం? దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి మనం అతిశయపడుతున్నట్లయితే. ఎందుకంటే కొందరు వారు సంపాదించిన ఆస్తులను బట్టి అతిశయపడతారు. కొందరు వారు కలిగి ఉన్న వాహనాలను చూసి అతిశయపడతారు. కొందరు వారి తల్లిదండ్రులను చూసి అతిశయపడతారు. మా నాన్న ఉన్నాడు వెనకాల, నన్ను ఏమనంటే మా నాన్న ఊరుకోడు. కొందరు మా బిడ్డలు ఉన్నారు, నాకేంటి, వాళ్ళకి లక్షల్లో జీతాలు ఉన్నాయి, నాకు ఏదైనా అనారోగ్యం వస్తే వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, లక్షలు ఖర్చు పెట్టి నన్ను బాగు చేపిస్తారు, నన్ను బతికిస్తారు అని తల్లిదండ్రులు బిడ్డల మీద ఆధారపడే కుటుంబాలు కూడా కొన్ని ఉన్నాయి. అన్ని కాదు సుమా, కొందరు ఉన్నారు. ఈరోజు బిడ్డలు అలాంటి బిడ్డలు లేరులే. ఎందుకంటే ఒక మాట చెప్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఒక కొడుకు మన ఎండాకాలం, అరే నాన్న మరి మేము ఇక్కడ ఆంధ్రాలో ఉండలేకపోతున్నాంరా, ఎండలు బాగా ఉన్నాయి, హైదరాబాద్లో చల్లగా ఉంటుంది కదా, వచ్చి ఒక నెల రోజులు ఉంటారా అంటే, ఎక్కడికి వస్తాను, మేమే ఉండలే ఇంటికాడ, మేమే అటు ఇటు తిరుగుతున్నాం, నువ్వు ఎక్కడికి వస్తా అనే బిడ్డలు కూడా లేకపోలే. ఒక్కరోజు కూడా తల్లిదండ్రులను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని చూడగలిగిన బిడ్డలు ఈ జనరేషన్లో ఉన్నారు. ఎవరో కాదు, క్రైస్తవుల్లోనే ఉన్నారమ్మా. మనం ఎవరన్నా అన్యులు అనుకోవద్దు. మనం ఎవరో దేవుడిని తెలియదు కాబట్టి, వాక్యం తెలియదు కాబట్టి వాళ్ళు ఉన్నారు, మనం మనలోనే ఉన్నారు. తల్లిదండ్రులు చూడలే. అలాంటి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు సుమా, అతిశయపడే వాళ్ళ గురించి చెప్తున్నా. కానీ ఎవరినైనా విడిచిపెట్టచ్చు. మనుషులను నమ్ముకుంటే మనం ఏదో ఒక రోజు మనుషులను మోసం చేయొచ్చు. కానీ వాళ్ళు అనుకున్నారంటారా, క్లిష్ట పరిస్థితుల్లో కూడా, అరే వచ్చి శుభ్రంగా ఉన్నావు కదా, నీ దగ్గరకు వచ్చి ఒక నెల రోజులు ఉంటానరా బాబు అంటే, నువ్వు ఎక్కడెక్కడ ఉండడానికి వీల్లేదు, మేమే మా ఇంటికాడ ఉంటున్నా, మేమే అటు ఇటు తిరుగుతున్నాం, ఉండడానికి వీల్లేదనే పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డని చిన్న వయసు నుంచి పెంచినప్పుడు అనుకుని ఉండరు పరిస్థితి. ఎందుకంటే బిడ్డలను చూసి కూడా మనం అతిశయపడటానికి లేదు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసి కూడా మనం అతిశయపడటానికి లేదు. మనం సంపాదించిన ఆస్తిపాస్తులను చూసి కూడా అతిశయపడటానికి లేదు. మనం చదువుకున్న చదువును చూసి కూడా, మన జ్ఞానమును చూసి అతిశయపడడానికి లేదు. లక్షల్లో జీతాలుండా కూడా ఏదో ఒక రోజు అవి మన తన్నేయచ్చు, మన మోసం చేయొచ్చు, మన రోడ్డు మీద పడేయచ్చు. కానీ మనం ఎవరి మీద అతిశయపడాలంటే, మనం ఆరాధించే దేవుని మీద మనం అతిశయపడినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు. ఇప్పటి వరకు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, దేవుని మీద ఆధారపడిన వాడు ఏ ఒక్కడు కూడా దేవుని చేత గెంటివేయబడినట్టుగా చరిత్ర లేఖనాల్లో లేవు. ఇప్పటి కాదు, ఆకాశము కింద భూమికి పైన మనుషులను నివసిస్తున్నంత కాలం అంతా కూడా దేవుడు తోసివేయడానికి ఛాన్సే లేదు. మనం ఆధారపడవలసిన వాళ్ళ మీద ఇతను తన జుట్టు మీద ఆధారపడ్డాడండి. ఇతను ఎప్పుడైతే మన అల్ప విశ్వాసం మనను బలహీనపరుస్తుంది, మనం బలహీనపరచడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన అల్ప విశ్వాసం. మనలో విశ్వాసం లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. ఎందుకు మాట చెప్తానంటే, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము చిట్ట చివరి వచనం ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము చిట్ట చివరి వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము చదువుతారా? వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు చేశాడు. ఆయన ఎలాంటి అద్భుతాలు చేశాడు? ఆయన దగ్గరికి ఎవడైనా సరే కుంటుకుంటా వచ్చాడంటే వాళ్ళ కాలు ఇచ్చాడు, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి. ఎవరన్నా కుష్ఠరోగులు వచ్చారంటే వాళ్ళని స్వస్థపరిచాడు, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి. బిడ్డలు లేని వారి దగ్గరికి వస్తే వాళ్ళకి గర్భఫలాన్ని ఇచ్చాడు, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి. ఇక్కడ అన్నాడు, ఆయన ఏ అద్భుతాలు చేయలేకపోవడం కారణం ఏంటంటే వాళ్ళ అవిశ్వాసం. సంసోను కూడా తన జుట్టును నమ్ముకుని తన అవిశ్వాసంలో పడిపోయాడు. కాబట్టి అవిశ్వాసం ఎక్కడైతే మన హృదయాల్లో అవిశ్వాసం ఉంటుందో ఈ కార్యం నాకు చెవుడు చేయడు. దీన్ని బట్టి నేను బలహీనపడిపోయా. నా తల్లిదండ్రులు నన్ను వదిలేశారు కాబట్టి నేను బలహీనపడిపోయా. నా బిడ్డలు నన్ను వదిలేశారు కాబట్టి నేను బలహీనపడిపోయా.
నా భార్య నన్ను వదిలేసింది కాబట్టి నేను బలహీన పడిపోయా అని ఎవరైనా అనుకుంటే నిజంగా వాళ్ళు బలహీనపరుస్తారు. ఎవరు వదిలినా, ఎవరు విడిచినా నా దేవుడు నాకున్నాడు, నా చెయ్యి నా దేవుని చేతిలో ఉందని మనం విశ్వసిస్తే, నమ్మితే నిజానికి ఆ రోజు ఆ సమస్య వచ్చే కదండి. ఒకవేళ నేను అనుకుంటాను, అయ్యా ఇతను అనుకున్నాడు నేను నిజమే చెప్పాను అనుకున్నాడు, కానీ అది కూడా అబద్ధం. నా జుట్టులోనే నా బలం ఉందని చెప్పడం నిజమంటారా? నేనంట ఖచ్చితంగా అబద్ధం. అతనికి కూడా తెలియలా, సంసోనికి కూడా తెలియలా నా బలం నా జుట్టు అనే విషయాన్ని నమ్మాడు, కానీ నిజాన్ని అతను గ్రహించలే. అతని బలం అతను ఆరాధించే దేవుడని, ఇజ్రాయేలీల దేవుడని, అతన్ని బలపరుస్తున్నవాడు, అతని పేరు చెప్తే ఫిలిస్తీన్ల గుండెల్లో దడ పుట్టించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే సజీవుడైన దేవుడని, ఇజ్రాయేలీల దేవుడని, ఐగుప్తు నుంచి కనానుకు నడిపించిన దేవుడని అతను కూడా తెలియలే. లాస్ట్ మినిట్ వరకు అతను బలహీనపడిపోయాడు. శత్రువుల చేతిగా అప్పగించబడ్డాడు. గుండు కొట్టేశారు, 2 కళ్ళు తీసేశారు, 2 స్తంభాలకి ఇరక్కట్టేశారంట, తీసుకెళ్ళి ఇరక్కట్టి ఇప్పుడు చెప్తున్నారు, సంసోను ఇప్పుడు రా, ఇంతకాలం విర్రవీయగా నువ్వు 100 మందిని మా ప్రజలను పొట్టన పెట్టుకున్నావు కదా నువ్వు, ఇప్పుడు చూపించి నీ బలం ఏంటో, ఇప్పుడు చూపించి నీ ధైర్యం ఏమిటో. మా దేవుడు మా దేవత నిన్ను మాకు అప్పగించింది. ఎంత దారుణమైన మాట అండి ఇది, నిజంగా. ఇంతకాలం అప్పగించలేనివాడు, ఇంతకాలం బంధించలేనివాడు, ఇంతకాలం నుంచి ఉన్నాడు కానీ దేవుడు, అంతకాలం అప్పగించలేనివాడు ఇప్పుడే ఎందుకు అప్పగించాడు దేవుడు? మనం మన విశ్వాసములో బలహీన పడితే ఎదుటివాడికి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. మనం మన విశ్వాసములో బలహీన పడిపోతే బలహీనమైన వాడు కూడా బలవంతుడిగా మారడానికి, వాడు మన శత్రువుగా చేర్చడానికి చాలా ఆస్కారాలు ఉంటాయి. అందుకనే మనం మన విశ్వాసంలో ఎన్నటన్నిటికీ ఎవడు విడిచిపెట్టినా పర్లా, ఎవడు లేకపోయినా పర్లా, మన దేవుడు మనకున్నాడు, అదే నా బలం అని ఆ రోజు అనుకున్నట్టయితే నిజంగా ఢిల్లీలో కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించేదేమో, అయ్యా మరి నువ్వు బలవంతుడు అయినవాడు అంట కదా, నీ వల్లే సంసోను మరి బలమైన వాడిగా ఉన్నాడంట కదా, మరి ఆ బలం మా వాళ్ళకు కూడా ఇవ్వవా అంటే, ఇతను నిజం చెప్తే, దేవుని మీద ఆధారపడితే, ఆ బలం మా వాళ్ళకు కూడా ఇవ్వయా అని అడిగితే నిజంగా ఆ దేశం రక్షించబడేదేమో, ఆమె రక్షించబడేదేమో. అలా రక్షించబడిన లేరా అమ్మా? రహాబ్ ఎలా రక్షించబడింది? రూత్ ఎలా రక్షించబడింది? మోయాబీరాలు రూతు విశ్వాసాన్ని బట్టి రక్షించబడింది. ఇతను చెప్పవలసింది ఏంటంటే, దేవుని వైపు మరలాల్చినది తన జుట్టు వైపు మరల్చుకున్నాడు, తన అవిశ్వాసంలో పడిపోయాడు, బలమైన వ్యక్తి బలహీనుడిగా అయిపోయాడు, శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఒకసారి చూద్దాం నాన్న. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. 28వ వచనం, 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులు ఒక్కమారి పగ తీర్చుకోమని యెహోవాకు మొరపెట్టి ఆధారముగా నుండ 2 మధ్యస్థం పట్టుకుని సంపెదన బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారులు జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. హల్లెలూయా. చూసారా? అంటే ఒకవేళ ఇతను నెత్తి మీద
కత్తి వస్తే దేవుడు ఇతన్ని విడిలిపోతాడు, ఇతని బలం తగ్గిపోద్ది అని అనుకుంటే ఆల్రెడీ రావాల్సిన కత్తి వచ్చేసింది, పడవలసిన కటింగ్ పడిపోయింది, కొట్టవలసిన గుండు కొట్టేశారు. మరి ఇక్కడికి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? పెద్ద పెద్ద స్తంభాలకి ఇరగదీసి కడితే ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి బలం? రాకూడదుగా. ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి బలం? నిజానికి రాకూడదుగా. ఇతని అవిశ్వాసం ఇతన్ని బలహీనపరిస్తే ఇతని ప్రార్థన ఇతన్ని బలపరిచింది, ఇతని ప్రార్థన ఇతన్ని బలపరిచింది, ఇతని విశ్వాసం ఇతన్ని బలపరిచింది. అక్కడ వేల మంది శత్రువులు, వేల మంది ఫిలిస్తీన్లను చంపడానికి, అతను కూడా చనిపోవడానికి కారణమైంది. అదే అంటున్నా, మనం ఎప్పుడైతే మనం పడుతున్నామో విశ్వాసంలో మన శత్రువు బలపడతాడు. అందుకని అంటాను ఈ వాక్య భాగంలో మనం దేనిని చూసి మనం అతిశయపడవసరంలా. మనం ఈ లోకంలో ఉన్నవి సమస్తము దేవుడు మనకు అనుగ్రహించినవే. నా భార్యను నాకు దేవుడు అనుగ్రహించాడు, ఆవిడ్ని చూసి అతిశయపడాలా? ఈ ఇల్లు నాకు దేవుడు అనుగ్రహించాడు, బిడ్డలు దేవుడు అనుగ్రహించాడు, వీళ్ళని చూసి అతిశయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే వీళ్ళని చూసి అతిశయపడతానో నేను అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతా. ఈ అవిశ్వాసం నన్ను బలహీనపరుస్తుంది. శత్రువు నా మీద దాడి చేయటానికి, నన్ను ముట్టడి చేయటానికి, నన్ను సంహరించడానికి, నన్ను తీసుకెళ్ళి నరకానికి అప్పగించడానికి ఆస్కారం ఉంటుంది. సంసోను అది జరిగింది. అతను బలపరచువాడు దేవుడనే సత్యాన్ని అతను మర్చిపోయి తనకున్న జుట్టును చూసి ఇదే నా బలం అనుకున్నాడు. దీన్ని బట్టే నేను 1000 మందిని గాడిద ఎముక చేత నాజీరు చేయబడిన వాడే. నేను అంటాను, ఫైనల్గా ఒక మాట చెప్తా. ఇప్పుడు మనం ఒక మనిషి పరలోకానికి వెళ్ళాలంటే ఏం కావాలి? ప్రాథమికంగా ఏం కావాలరా? ముందు ఏం కావాలరా? రక్షణ కావాలి. బాప్తిసం లేకుండా మన బైబిల్ గ్రంథం ప్రకారం మనం పరలోకం వెళ్ళలేం. ఒకవేళ అది ఉంటే వెళ్ళగలమా? ఎవరిని చెప్పగలరా? బాప్తిసం ఉంటే పరలోకానికి వెళ్తాం ఖచ్చితంగా అనేది చెప్పగలవా? ఖచ్చితంగా చెప్పలేం. ఎప్పుడు మనం వెళ్ళగలం? బాప్తిసం అనేది ప్రధానమైనదే, కాదంటలేదు. నాజీరు చేయబడింది ప్రధానమైనదే. కానీ అతనుగా కొట్టుకోలేదు గుండు. కొందరు వ్యక్తులు మోసం చేసి కొట్టబడ్డారు కాబట్టి నేను బలహీనుని కాదు, దేవుడు నా పక్షమున ఉన్నాడు, నా జుట్టులో లేదు నా బలం అని ఆ రోజు సంసోను అనుకుంటే ఫిలిస్తీన్లు పరుగులు పెట్టేవాళ్ళు. గోళ్ళ దూకి మరి ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు గోళ్ళ దూకి పట్టుకోవడం అయింది పరిగెట్టాల. ఎక్కడ బలహీన పడిపోయాడంటే ఒక అబద్ధాన్ని నమ్మి. అదే జీవితం. మనం కూడా రక్షణ తీసుకుంటే ఖచ్చితంగా బాప్తిసం ద్వారా మనం పరలోకానికి వెళ్తాము అనుకుంటే మనం కూడా సంసోను లాంటి వాళ్ళమే. అదొక్కటే మనకు సరిపోదు. మన దైనందిన జీవితాల్లో మన జీవిత విధానముని వాక్యము ద్వారా ప్రతిదినము పరిశుద్ధపరుచుకుంటూ, దేవుని ఆజ్ఞలను గైకుంటూ, దేవునిలో విశ్వాసంలో కొనసాగుతూ, ప్రతిరోజు మనం బలాన్ని పొందుకుంటూ, వాక్యము చేత పోషించబడుతూ, వాక్యము చేత జీవిస్తూ మన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగినప్పుడు మాత్రమే మనం పరలోకం చేరగలం అనేది ఎంత సత్యమో, ఇతను దేవుని మీద ఆధారపడకపోవటం వల్లే ఇతను బలహీన పడిపోయాడు. ఇతను బలహీనపరచలేదు అని నేను బలంగా చెప్తున్నా. ఇటు కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.